అభం శుభం తెలియని 5 రోజుల పసికందు వైద్య అధికారుల నిర్లక్ష్య ధోరణితో మృత్యువాత చేరింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చంద్రవేణి అనూష అనే గర్భిణి ఏరియా ఆసుపత్రికి రాగా 5 రోజుల క్రితం వైద్యులు డెలివరీ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ అనూష కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపైన తగు చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే గతంలో సైతం డెలివరీ కోసం ఓ మహిళ ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యులు లేరంటూ వెనక్కు పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. అభం శుభం తెలియని 5 రోజుల పసికందు వైద్య అధికారుల నిర్లక్ష్య ధోరణితో మృత్యు ఒడికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. అభం శుభం తెలియని ఓ పసికందు ఈ లోకానికి కేవలం 5 రోజులు మాత్రమే అయ్యింది. కానీ ఆ చిన్నారి జీవితం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అయితే బలైందనే చెప్పుకోవచ్చు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో జరిగినటువంటి ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని కలిపేస్తుంది. అయితే కోనరావుపేట మండలం పల్లిముక్త గ్రామానికి చెందిన అనూష అనే గర్భిణీ స్త్రీ కోటి ఆశలతో అయితే ఆసుపత్రిలోకి వెళ్ళింది. కానీ ఆ ఆశలన్నీ కూడా కన్నీళ్ళలో కలిసిపోయానే సంఘటనగా మారింది. 5 రోజుల క్రితం పుట్టిన పసికందు వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయాడని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. పుట్టిన పసికందును కాపాడాల్సిన ఆసుపత్రి ఆ ప్రాణాన్ని తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మా ఆడబిడ్డ ఏం పాపం చేసింది అని తల్లిదండ్రులు ఆర్తనాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రి ప్రాంగణాన్ని మొత్తం కూడా సరైనటువంటి వైద్య సేవలు అందించలేదని, డెలివరీ జరిగిన దగ్గర నుంచి వైద్యుల నిర్లక్ష్యం వ్యవహరించడంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. తమ బిడ్డ మృతికి అదే కారణమని కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. అయితే న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడ తల్లిదండ్రులు. అయితే ఆసుపత్రి ఎదుట కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే ఆసుపత్రిలో గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం, ఓ గర్భిణిని వైద్యులు లేరంటే వెనక్కి పంపిన వీడియో అప్పుడు వైరల్ గా కావడం, ఇప్పుడు ఈ ఘటనతో మళ్ళీ చర్చకు దారితీసింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వ్యవస్థ ఇలా నిర్లక్ష్యంగా మారితే ఇంకెంతమంది అమాయక ప్రాణాలు బలవుతాయి అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారు, బాధిత కుటుంబానికి ఎలా న్యాయం జరుగుతుందనే విషయం అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్. శనివారం ఆపరేషన్ చేస్తామంటే మేము శుక్రవారం వచ్చినాం. జాయిన్ కావాలి ఉంటుంది ఆడికెళ్ళి మేము ఇట్లా మా అత్తమ్మ ఇట్లా ఇడికి నచ్చేది. శుక్రవారం జాయిన్ అయినాం. శనివారం పొద్దున ఆపరేషన్ చేసేది. 11:30 వరకే బాబు పుట్టినాక మేము ఇట్లా ఆపరేషన్ చేస్తాం. చూద్దాం ఇట్లా మరి బాబు పెట్టున్నాడు, మరి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం, మీ బాబు పెట్టున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమె చూస్తే ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను మా ఆడబిడ్డని అడిగినా, లతమ్మని అడిగినా, మరి ఎలా చేయమంటామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసాడు, మా మాల్ని ఫోన్ చేసాడు. చేతకి బాబు పుట్టిండే బాబు అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంద్రా చేయమని అని అన్నాడు. అన్నాక అది ఆపరేషన్ చేసాడు. తీసుకొచ్చినాక అక్కడ చెప్పినాడు సార్ మళ్ళీ ఐసోలేషన్ మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్ వాళ్ళు సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. అన్నాడు ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం వచ్చేసి సారు మరి గొంతు చిన్నగా ఎత్తుకుని పిల్లగా 4 ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడే చిన్నగా ఎత్తున్నారు, పెద్దగా ఎడతారు అని అంటే ఏం కాదు అమ్మ కొంతమంది గట్టిని ఎడతారు అన్నాడు. అన్నాక సోమవారం మిషన్ పోయాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతో వచ్చిండు. పొద్దున వచ్చి చూసాడు. చూస్తే నేను అన్న సారు మరి దమ్ము ఎక్కువ కొత్తాడు బాబు,
దమ్మెకి అయిపోతున్నట్టు సార్ ఉన్నాడు. అమ్మ కొంచెం సాస్ ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వేయపోతారు గట్టిన అన్నాడు. అన్నాక ఇక సార్ చూసిపోయాడు. గుంప కింద మాత్రం వేయరు, అమ్మ కొద్దిగా పసికలండి గుంప కింద వేయరంటే మేము ఉన్నట్టు చేస్తున్నాం గుంప కింద. అన్న పొద్దున వేసినాము, మళ్ళీ పొద్దుసుకుంటే వేసినాం సార్. వేసి బాబు దగ్గర ఉన్నాం, బాబు లోపల తీసుకెళ్ళినాం. ఏడ్చిండు, పాలు పెట్టింది, పాలు పెట్టి బుల్లకి వేసుకుని కొట్టినాక కొంచెం బండి ఆడుకున్నాడు. ఆడుకున్నాక మళ్ళీ ఏడ్చిండు. అటు 11 అయిపోయింది సార్, 11, 12 అయింది. అయినాక మళ్ళీ ఏడితే మళ్ళీ పాలు ఇచ్చింది, మళ్ళీ వేసుకొని కొట్టినాక పిల్లలు మండ శనివారం నాడు డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టిందని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసి ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి, ఇక్కడ ఇప్పుడు పొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టరు 4 గంటలకి ఆల్రెడీ బాబు చనిపోయినప్పటికీ డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వారు వచ్చారు, ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు ఒకళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు. అందులో రౌండ్స్కి నిన్న కూడా 11 శాఖపరంగా కంపల్సరీ బాబు పాలు పట్టించి పడుకోబెట్టి మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చింది. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో 11 నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రాలేదు. ఉదయం 11 చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం 4 మబ్బులో 4 దాకా రాలేదంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్.